వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ శుక్రవారం తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడాలన్నా, దేశ సంపదను రక్షించాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. అదేవిధంగా తెనాలిలో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. నేను కూడా తెనాలి నియోజకవర్గంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయినటువంటి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఈ రోజునటువంటి నిరంకుశ ప్రజా వ్యతిరేక పరిపాలనని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, ప్రజా సంఘాలని, ప్రజా హక్కుల్ని కాపాడుకోవటానికి ప్రజలందరూ కూడా మా యందు దయ ఉంచి ప్రజా రక్షణ కోసం, భారత రాజ్యాంగ రక్షణ కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఇండియా కూటమి అభ్యర్థులందరికీ ఓట్లు వేసి మన గుంటూరు పార్లమెంట్ నుంచి జంగాల అజయ్ కుమార్ గారికి కంకి కొడవలి గుర్తుకి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి చాలా గోపాలని నాకు 3 నక్షత్రాలు కలిగిన జెండా గుర్తుకి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా భారతదేశ ప్రజలకి, అందులో భాగమైనటువంటి మన గుంటూరు జిల్లా ప్రజలకి మొత్తానికి విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. దేశంలో అధిక ధరలు తగ్గాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. దేశంలో మతాల మధ్య చిచ్చుని ఆర్పేసి మత సామరస్యాన్ని నెలకొల్పాలంటే ఇండియా కూటమిని గెలిపించండి. దేశంలో ఉన్న మొత్తం సంపద నరేంద్ర మోడీ బంధువులు గుజరాత్ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి దేశాన్ని రక్షించాలంటే ఇండియా కూటమికి ఓటేయండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇండియా కూటమికి ఓటేయండి. ఇండియా కూటమి తరఫున పార్లమెంటుకి పోటీ చేస్తున్న జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నాకు కంకి కోడలు గుర్తుపైన ఓటేసి గెలిపించమని, అలాగే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న చావల గోపాలు ఎన్నికల గుర్తు 3 నక్షత్రాలకు ఓటేసి గెలిపించమని తెనాలి నియోజకవర్గ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులను, పార్టీలను గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని సిరిపురం, చివలూరు, వల్లభాపురం గ్రామాల్లో జరిగిన రోడ్ షోలో తెనాలి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కియా పరిశ్రమ స్థాపనలో చంద్రబాబు నాయుడు చేసిన కృషిని వారు ప్రశంసించారు. ముందు తరాల భవితను విస్మరించి వైకాపా నేతలు సహజ వనరుల దోపిడీకి తెగపడ్డారని, అభివృద్ధి పదంలో కొల్లిపర మండలాన్ని జిల్లాలో తొలి స్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు. అవునా, సైకిల్ గుర్తుకోండి, గ్లాస్ గుర్తుకోండి, అందరు సహకరించాలమ్మా. ఈసారి అట్లా ఓటే వస్తే బాగున్నా, సహకరించాలి, జాగ్రత్తగా చేయాలమ్మా. గ్యాస్ బాగుందా? వెరీ గుడ్, చేద్దాం. ఎవరు దాని తర్వాత మళ్ళీ చేయలేదు, మీకోసమే కదా. ఇప్పుడు ఆ రోడ్ ఎట్లా నాశనం, మంచి పనులు చేసుకోవాలి కదా. మనం పెట్టుకొని జాగ్రత్తగా ఓటేయాలి. మీరు ఓటు సైకిల్కి 2 ఓటు. కొల్లిపర మండలంలో ఒక చరిత్ర కలిగిన గ్రామం. ఈ గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా రైతాంగం గతంలో
ఎంతో కష్టాలకు గురై ఇక్కడ వాళ్ళ కష్టాజీతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు తెచ్చుకున్నారు. చక్కటి పసుపు రైతులుగా, ధాన్యం పండించే రైతులుగా, పాడి పంటలను కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజులన్నీ మారినాయి. గత 5 సంవత్సరాల నుంచి ఈ రైతు భరోసా కేంద్రాల్లో కేవలం కొంతమందికి ఉపయోగపడే విధంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా రైతాంగాన్ని ఎక్కడ కూడా కాపాడుకోలేకపోయాం. వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే కేవలం ఒక గ్రామాభివృద్ధి కోసం కాదు, కొల్లిపర మండలం మొత్తం ఈ రోజున ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో ఉండేది గుంటూరు జిల్లాలో. ఆ రోజు మనం చేసే కార్యక్రమాలు, పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు మనం ఇచ్చిన రుణాలు, అదేవిధంగా రైతులకి మనం అందించిన టైబాన్ స్ప్రేయర్లు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, పట్టాలు కానివ్వండి, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవడానికి కోసం చేసామో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. దాదాపు 300 రైతులకి పాస్ పుస్తకాలు ఎవరికైతే సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఉన్నాయో అది ఈ ప్రాంతంలోనే ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన అందించి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఆలోచనతో ఆ రోజున ప్రభుత్వమే మీ దగ్గర తీసుకొచ్చే విధంగా పనిచేశాం. దాని తర్వాత కొల్లిపర మండలం మొత్తానికి ఉపయోగపడే విధంగా వల్లభాపురంతో సహా కృష్ణానది జలాలు ఇక్కడి నుంచి మనం తల్లి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి కొలాయి ద్వారా నీళ్ళు అందించాలని 30 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చి నీళ్లు కూడా, మంచినీటి సౌకర్యం కూడా కల్పించాం కొల్లిపర మండలంలో. ఈ 5 సంవత్సరాల్లో మనకి జరిగిన నష్టం గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి బటన్ నొక్కాం అనే సంక్షేమం కార్యక్రమం తీసుకొచ్చారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ చేయలేదు. 100 రూపాయలు ఖర్చు పెడితే కేవలం 4 రూపాయలు మాత్రమే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టారు. ఏ విధంగా మన రోడ్లు తయారైనాయో, ఏ విధంగా మనకి రావాల్సిన చక్కటి మంచినీటి సౌకర్యమో, లేకపోతే వైద్య సదుపాయాలు, లేదా మన బిడ్డలకి చదువులో, వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ కూడా సామాన్య కుటుంబాన్ని మనం సమానంగా సమాజంలో పైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. కేవలం కొంతమందికి లబ్ధి కలిగే విధంగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు తప్ప వనరుల దోపిడీ కోసం వల్లభాపురం, మున్నంగి, బొమ్మానిపాలెం ఇక్కడ ఉన్న ఇసుక రీచుల్ని ఏ విధంగా వాళ్ళ స్వార్థాల కోసం వాడుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. పంచాయతీలో ఈరోజు నిధులు లేవు. ఒక ట్యూబ్ లైట్ మార్చాలన్నా కూడా నిధులు లేవు. గ్రామాల్లో మీ అందరికీ తెలుసు శానిటేషన్ ఏ విధంగా ఉంటుందో. ఈ రోజుకి కూడా ప్రతి గ్రామంలో అందరూ అడిగేది సైడ్ కాలువలు నిర్మాణం చేయండి, సిమెంట్ రోడ్లు మాత్రం పూర్తి చేసామని. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా గతంలో ఎన్నికలప్పుడు వచ్చి ఓట్ల కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తారో ఆ మార్పు ఎందుకు కనపడడం లేదు? ఈ రోజు మనం ఎన్ని ఉద్యోగాలు మనం కల్పించగలుగుతున్నాం అనేది అందరూ కూడా ఒక్కసారి ప్రశ్నించాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాదా, బెంగళూరా, అమెరికానా? అమెరికా అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా కొంతమందిని తీసుకోగలుగుతుంది. కానీ ఈ కోట్ల జనాభానికి ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇప్పించలేనటువంటి పరిస్థితి. ఇండస్ట్రీస్ అనంతటా అవి ఎక్కడి నుంచి అయినా వస్తాయా? వ్యక్తులు గాని, ముఖ్యమంత్రులు గాని, మంత్రులు గాని విపరీతమైన శ్రమ చేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది. ఒక కియా ఫ్యాక్టరీ తీసుకురావాలంటే అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాధ చాలా తక్కువ మందికి తెలుసది. ఎందుకంటే ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలా, ఎంత త్వరగా సంపాదించాలా అని ఆలోచిస్తారు. వాళ్ళు కోరుకునేది హైదరాబాదు, బెంగళూరు, లేకపోతే ఢిల్లీయో ఇలాంటి ప్లేసులకి వెళ్ళి ఇండస్ట్రీలు పెడతారు తప్పించి కొత్తగా పుట్టిన అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనో ఎవరు పెట్టరు. అలా పెట్టించాలంటే ఎవరో ఒక వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకొని ఒక కఠోర శ్రమ చేయాలి. అలాంటిది 5 సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏ రోజన్నా ఇంటి బయటకు వెళ్లి ఏ ఇండస్ట్రీ వ్యక్తితో ఉన్నా మాట్లాడి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింది ఉందా? పోనీ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు, బిజీ. ఒక మంత్రి ఏమన్నా వెళ్ళొచ్చారా? ఎవరన్నా ఒక మంత్రి? చాలా మంది ఉన్నారు. ఒక మంత్రి ఒక ప్రాంతానికి వెళ్లి ఇన్వెస్టర్ని కలిసి ఒక ఇండస్ట్రీ తెచ్చుకొచ్చింది మీరు ఎక్కడన్నా చూసారా? ఇవి రాకపోగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎంతో మంది కష్టపడి సాధించి పెంచిన పోర్టులు ఎవరో వేరే వాళ్ళకి అమ్మేశారు. నార్త్ ఇండియా వచ్చిన వాళ్ళకి లంచాలకి కక్కుర్తిపడి. ఈ రోజు చూస్తా ఉంటే అమెరికా లాంటి ప్లేసుల్లో ఇసుక గాని, పెట్రోల్ గాని, ఖనిజ సంపద అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే దేశాల నుంచి. అంటే అమెరికాలో లేవని కాదు, ఎందుకు వాళ్ళ వాడరు అంటే వాళ్ళ సంపద అక్కడే ఉంచుకొని భావి తరాలకి 500-1000 సంవత్సరాలకు సరిపోను వాళ్ళ అన్నీ ఉంచుకొని వేరే దేశాల నుంచి, దుబాయ్ నుంచి ఆయిల్ గాని ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని
ఇవన్నీ సేవ్ చేసుకుంటారు. మరి మన దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తం తవ్వి వేరే రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నాం. బాక్సైడ్ దొవ్వుతున్నాం, ఎక్కడ దొరికితే అక్కడ. నెల్లూరులో సిలికా దొవ్వి ఎట్లా పడితే అట్లా అమ్మేశాం. ఇవన్నీ మన సంపద అంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఎవరు దీంట్లో నష్టపోయేది? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మరి మందు 60 రూపాయలు ఉండే మందు 200 అయింది. అంటే ఎందుకు అవుతుంది అంత ఫాస్ట్ గా, అంత రేట్ ఎందుకు పెరుగుతుంది? మీరు చెప్పండి, ఆలోచించండి. మందు ఒక సంవత్సరానికి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఎంత? 5%. మనం ఎంత 5 ఏళ్లలో ఎంత పెరగాలి? 5 25 30 రూపాయలు. అంటే 60 రూపాయలు ఉండే మందు 90 రూపాయలు అవ్వాలి, మహా అయితే 100 రూపాయలు. 200 300 ఎందుకు అవుతుంది? ఎక్కడన్నా వైట్ తీసుకుంటున్నారా? మొత్తం క్యాషే. ఆఖరికి తోపుడు బండ్ల మీద ఉన్న వ్యక్తులు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటుంటే, మందులో తీసుకుంటే ఇందులో అవినీతి లేదంటే ఎట్లా నమ్మగలం? దాన్ని మీరు సమర్థిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఇంత అన్యాయం, దోపిడీ జరుగుతా ఉంటే మీరు ఎలా సమర్థిస్తారు? ఇది పేదవాళ్ళ నుంచి దోచుకోవడం కాదా? రేపు జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున 99.99% రారు, 0.0001% ప్రకారం వస్తే లిక్కర్ 200 నుంచి 400 రూపాయలు అవుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు ఆయన ఎలక్షన్ లో ఖర్చు పెట్టే ఖర్చు మీ రక్తం ద్వారా వెనక్కి తీసుకుంటారు. ఇది వాస్తవం, తెలుసుకోండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ప్రజల ఆస్తులను కూడా దోచుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వట్టిచెరుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెమ్మసాని కోరారు. ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు తప్పక అమలు చేస్తారని తెలిపారు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు, ఇంకేం లేవు తాకట్టు పెడతానికి. ఇంకా మన ఇళ్ల మీదకి, మన స్థలాల మీదకి, మన పొలాల మీదకి, మన షాపుల్లోకి వచ్చి వీటిని కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరులో ఆయన గుప్పెట్లో తీసుకుని కిరికిరి చేసి అధికారులతో పంచాయతీ పెట్టించుకోవాలంట మనం ఏదన్నా తేడా వస్తే. ఇది పరిస్థితి. అంటే లాయర్లు, చదువుకున్న న్యాయ వ్యవస్థ, వీళ్ళందరూ ఏమైపోవాలో అర్థం చేసుకోండి. మన ప్రధాన న్యాయమూర్తులు ఎవరుంటారు? ఇంకా అయోధ్య రామిరెడ్డి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు తప్పించి పేదవాడికి నీతి నిజాయితీ ఉన్నాడు ఎవరికి కూడా న్యాయమూర్తులు దొరకకుండా చేస్తారు. ఇదంతా ఒక పెద్ద దొంగల ముఠ. ఈ దొంగల ముఠాని వచ్చే 10 రోజుల్లో పాతి పెట్టండి. వచ్చే 10 రోజులు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు, మీరు అమ్ముకోవచ్చు. వచ్చిన 15 రోజుల్లో ఈ చట్టాన్ని తీసి అవతల పారేస్తాం. పాస్బుక్ లో ఆయన బొమ్మేస్తాడంట. సర్వే రాళ్ల పేరుతో ఆయన బొమ్మ చెక్కడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరు డబ్బు? రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడయ్యాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంతోనే ముస్లింల సంక్షేమం సాధ్యమవుతుందని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షరీఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ముస్లింలకు 4% రిజర్వేషన్ కాపాడారన్నారు. చంద్రబాబు ముస్లింల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా షాదీ ఖానాలను కట్టించారన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ముస్లింల కోసం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ముస్లింలకు అందించిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ముస్లింలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. మరి ఎవరు 4% తీసేస్తున్నారు, ఎవరు 4% కాపాడుతున్నారు జనాలకు తెలియటానికి ఈరోజు మేము ముస్లిం సంక్షేమ సంఘం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ముస్లింలకి కావాల్సిన వాళ్ళ యొక్క సంక్షేమ ఫలాలు ఎవరిచ్చారు, ఈ పథకాలు మొత్తం ఎవరు చేశారని చెప్పి వివరిస్తున్నాము. అదే కాకుండా మీరు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ముస్లింలకి ఒక్క గోడ కూడా కట్టలేదు. ఈ 5 ఏళ్లలో ముస్లింలకు ఒక గోడ కూడా కట్టలేదు. నా ముస్లిం సోదరులకు చాలామందికి తెలియదు. ఎందుకంటే చెప్తే వింటారు, కానీ వినరు. ఫస్ట్ వింటారు, తర్వాత అర్థం చేసుకుంటారు చేశారా లేదా అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మన ముస్లిం సోదరులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వేసవి సెలవు దినాలను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరగడంతో మిర్చి యార్డ్లో పనులు చేయడం కార్మికులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ యూనియన్ విజ్ఞప్తి మేరకు ప్రతి సంవత్సరం లాగే ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు వేసవి సెలవు దినాలను మార్కెటింగ్ జేడీ కాకుమని శ్రీనివాసరావు ప్రకటించారు. దీని దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ నెల 10వ తేదీ రాత్రి వరకే యార్డుకు సరుకు విక్రయానికి తెచ్చుకోవాలన్నారు. సెలవు దినాల అనంతరం జూన్ 10న యార్డ్ పునఃప్రారంభమవుతుందన్నారు. దీని దృష్ట్యా జూన్ 9వ తేదీ రాత్రి నుంచి యార్డులోకి సరుకు అనుమతిస్తామన్నారు. మిర్చి లావాదేవీలకు మాత్రమే సెలవులని, యార్డులో అధికారిక కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ. ఇండియా కూటమి తరపున తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.